మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమ ప్రియదేవుని వెళ్ళారు హృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. హృదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధంకి ఏర్పాటు చేయడం వాక్య భాగము అడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. అడ్వెంట్లోని 2వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన రోమా పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడమైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎటువానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును అటు కార్యములనే చేయుచున్నావు కావా. పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ దేవుని నీతిని గురించి, తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. అంటే తీర్పు తీర్చవద్దు, ఎవరికి తీర్పు తీర్చవద్దు, ఇతరుల విషయంలో, ఇతరుల ఆలోచన విషయంలో నీవు నిరుత్తుడవై ఉండమంటున్నాడు. అంటే దేవుడే సమస్తాన్ని కలుగజేసి ఉన్నాడు. దేవుడే సమస్తానికి ఆయనే ఆది ఆధారమై ఉన్నాడు. కాబట్టి ఆయనే తగిన కాలం మందు వాటికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఉద్దేశాలను ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి తప్ప మన ఇష్టాన్ని అక్కడ మనము కనపరచకూడదు. పౌలు చెప్తున్నాడు, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడమైనను సరే నిరుత్తుడవై ఉండవు అంటున్నాడు. అంటే బహు జాగ్రత్త కలిగి, భయము కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి నీవు చేయవలసింది ఏంటంటే దేని విషయమును ఎదుట, అంటే దేని విషయంలోనూ ఎటువానికి తీర్పు తీర్చునో వాని విషయంలో నీవే నేరస్తుడవు అంటున్నాడు. అంటే నీవు తీర్పు తీర్చడం ద్వారా నీవు పాపమునకు దాసుడు అవుతున్నావు, దేవుని చిత్తాన్ని తృణీకరించడం అవుతున్నావు, దేవుని ఉద్దేశాలకు లోబడట్లేదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలా అనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అంటున్నాడు. అంటే మన కార్యాలు, మన పనులు, మన తలంపులు ఎలా ఉన్నాయంటే దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నవి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అట్టి కార్యములు చేయువాడు వారి మీద దేవుడు, అంటే తీర్పు సత్యము అనుసరించనిదై అని ఎరుగుదము అంటున్నాడు. అంటే దేవుని యందు, దేవుని మాటల యందు మనం ఏమై ఉండాలంటున్నాడు, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదై అని ఎరుగుదము అంటున్నాడు. అంటే నీవు చేసే పనిలో, నువ్వు చేసే కార్యాల్లో, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాస జీవితంలో దేవుని యందు నీవు ఎట్టివాడివై ఉండాలో అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అంటాడు. అంటే ఆయనే తీర్పు తీర్చువాడు, ఆయనే కలుగు చేస్తున్నవాడు, సమస్తం ఆయనే. కాబట్టి ఆయన దానిని వారికి దయచేయని అనే విషయాన్ని నువ్వు గుర్తిరిగి అట్టి కార్యములు చేయి వారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవును దేవుని తీర్పును తప్పించుకుందామని అనుకుంటున్నావా అంటాడు. అంటే దేవుడే తీర్పు తీర్చువాడు. తగిన కాలమందు, తగిన సమయమందు మనకు ఆయన అనుగ్రహింపజేసే వాటిని మనం పొందువారమై ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సముఖమందు మనం ఎట్టివారమై ఉండాలో, ఇతరుల విషయంలో మనము మాట్లాడే మాటల్లో, విధానాల్లో, ఆలోచనలో ఏమై ఉండాలో గుర్తు చేస్తున్నాడు. కాబట్టి లేదా దేవుని అనుగ్రహమును, మారు మనస్సును పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అంటాడు. అంటే దేవుడిచ్చిన వాటిని నీవు కాదని, దేవుడి చెప్పిన దాన్ని నువ్వు కాదని, ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి దేవునికి కోపమును, దుఃఖమును పుట్టించే పరిస్థితులకి
నువ్వు పోకూడదు, కాబట్టి నువ్వు ఇతరులకు తీర్పు తీర్చకూడదు అనే విషయాన్ని చెప్తున్నాడు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు వరకు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అంటాడు. అంటే నీ అంతటి నువ్వే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నావు. దేవునికి సమయమేక, దేవుని యొక్క ఉద్దేశానికి సమయమేక, ఆయన యొక్క చిత్తానికి నువ్వు సమయమేక, నువ్వు చేసే ప్రతి పని కూడా అది నిన్ను నాశనానికి నడిపించేది. కాబట్టి దేవుని చిత్తం ఏమైనదో దాన్ని గ్రహించి ఆ ప్రకారం నీవు జీవించాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని అంటాడు, ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చున్నాడు. ప్రతివానికి మనం చేసే పనులను బట్టి, మనం చేసే కార్యాలను బట్టి, మనం చేసే ఉద్దేశాలను బట్టి ఇహమందును పరమందును దేవునితో మనం జీవించాలంటే మనం ఎట్టి రీతిగా జీవించాలో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును అంటున్నాడు. సత్క్రియలు అంటే మంచి కార్యాలు చేస్తూ, దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ, దేవుని ఉద్దేశాన్ని అనుసరిస్తూ, క్రీస్తు యేసు యొక్క ప్రేమలో కొనసాగుతూ, ఆయన ఉద్దేశాలను అనుసరించి రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండక రక్షింపబడ్డ నీవు అనేకులను రక్షణలోకి నడిపించు, విశ్వాసంలో కొనసాగు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. అందుకనే సత్క్రియలను ఓపికగా చేయొచ్చు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి అన్నాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలను కలిగే జీవించాలి తప్ప మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎంత మాత్రమో సరైనవి కావు అనే విషయాన్ని గుర్తు చేయుచున్నాడు. అందుకంటాడు, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యములు చేయు ప్రతి మనుష్యునికి, అనగా ఆత్మకు మొదట యూదునికి గ్రీసేస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును అంటున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనని కాకుండా నీవు చేయుచున్న పనులు, నీవు చేయుచున్న కార్యాలు అవి ఎలా ఉండకంట దేవుని ఉగ్రతకు రౌద్రముకు వచ్చినాడు. దేవునికి కోపాన్ని, దుఃఖాన్ని కలిగించే పనులు అంటే యేసుప్రభువు అంటారు, నిన్ను బట్టి అన్ని జనాల మధ్య నా నామం దూష్యం పడుతుంది. అంటే నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో నీవేమై ఉండాలో అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకనే దేవుని ఉగ్రతకు రౌద్రము వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుడును అతడు ఏమన్నాడు, మొదట యూదుడును గ్రీసస్తునికి కూడా శ్రమయు వేదనయు కలిగిన అంటున్నాడు. అంటే నువ్వు ఏ దేశస్తుడైనా, ఏ ప్రాంతం వాడవైనా ఇందులో మినహాయింపు ఉండదు. నువ్వు చేసే పనులను బట్టి, కార్యాలను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సత్క్రియ చేయు ప్రతి వాడును మొదట యూదును గ్రీసస్తును కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగునంటాడు. సత్క్రియ అంటే మంచి కార్యం చేసినప్పుడు నీవు కూడా అట్టి మహిమను నీవు పొందుతావు. అంటే నీవు మేలు చేసేవాడుగా ఉండాలి, ఇతరులకు హాని చేసేవాడుగా ఉండకూడదు, ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండవాలి. నీ యొక్క పనుల్లో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో దేవుని ఉద్దేశానికి, దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ఈ విధంగా నువ్వు చేయడం అనేది నీకు మేలైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసెస్కి కూడా మహిమయు, ఘనతయు, సమాధానమును కలుగునంటున్నాడు. దేవుని చేత సమాధానం పొందేవారిగా, మహిమ పొందేవారిగా, దేవుని యొక్క మహిమలో ప్రవేశించేవారిగా, ఆయన ఉద్దేశాలను అనుసరించేవారిగా ఉండాలి. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రమును కలిగి వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రం మూలముగా తీర్పు పొందుతారు. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేసిన వారికి ధర్మశాస్త్రం లేని రీతిగానే తీర్పు ఉంటుంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దాని ప్రకారం మరి ధర్మశాస్త్రం తృణీకరించి దేవునికి ఆయాసం, దుఃఖం కలిగించినప్పుడు వారికి కూడా తీర్పు ఉంది. కాబట్టి నీవు దేవుని ఎదుట, తీర్పు ఎదుట, ఆయన సింహాసనం ఎదుట నీవు నిలబడవలసిన పరిస్థితులు ఉన్నామనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. అంటే ధర్మశాస్త్రం నీకు మంచి చెడులను తెలియజేసేది, నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించకూడదో చెప్తుందే తప్ప అది నేను నీతిమంతునిగా చేయలేదు. కాబట్టి నువ్వు నీతిమంతునిగా చేయబడాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, దేవుని నీతిని కొనసాగించాలి, వాక్యమును అనుసరించి, విశ్వాసం అనుసరించి, దేవుని యొక్క ఉద్దేశాల చేత, ఆలోచన చేత నువ్వు జీవించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే ధర్మశాస్త్రము లేనివాడు అన్యులంటే అంటే ఏమంటాడు,
ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా అంటాడు. అంటే నీవు వాక్యమును అనుసరించక, విశ్వాసం అనుసరించక, ప్రార్థన అనుసరించక నువ్వు జీవించినట్లయితే నీకు శ్రమ కాబట్టి ధర్మశాస్త్రం అనుసరిస్తూ దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను అంటున్నాడు. అంటే తనకు తామే ధర్మశాస్త్రమైనట్లుగా అన్నాడు. ఎవరికాడే నీతిమంతుడు, ఎవరికాడే భక్తిపడు, ఎవరికాడే విశ్వాసగా చెప్పుకుంటున్నారు. కానీ పౌలు అంటున్నాడు అది కాదు, ఒకానొక దినాన్ని ప్రభువు మనకి తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వానికి తీర్పు తీర్చును. మరి దేవుని యందు విశ్వాసం ఉండి నిరీక్షణ కలిగి ఆత్మ యందు నిలిచిన వాడు ఆ మహిమలోనికి కొనుకోబడతాడు, విరవబడ్డవాడు 5 ఏళ్ల శ్రమలో పాలవుతాడనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అట్టి వారికి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుట లేక తప్పు లేదని చెప్పుకొనుచుండగా ధర్మశాస్త్రానుసారమైన తన హృదయమందు వ్రాయబడినట్లు చూపుచున్నారు అంటున్నాడు. అంటే నీతిని, న్యాయాన్ని, సత్యాన్ని అనుసరించక, వాక్యానుసారంగా జీవించక అవిశ్వాసులుగా మనం ఒకవేళ ఉంటే కనుక అట్టి స్థితి నుంచి మనం బయటకు రావాలని, విశ్వాసంలో క్రీస్తు ప్రేమలో మనం కొనసాగాలి, క్రీస్తు యొక్క ఉద్దేశానుసారంగా మనం జీవించాలి. రక్షణ యందు మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచారు కాబట్టి ఆయన సిద్ధపరిచిన వాటిలో మనం అన్నింటిలో పాలుభాగస్సులం కావాలంటే వాక్యము చేత, విశ్వాసము చేత, కృప చేత, క్రీస్తు యొక్క ప్రేమ చేత మనం ముందు కొనసాగవలసి ఉంది. కాబట్టి పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ చివరిగా అంటాడు, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును అంటాడు. మనుష్యుల రహస్యములు, నువ్వు చేసే రహస్య కార్యాలు, నువ్వు చేసే రహస్య పనులు, నువ్వు చేసే తలంపులు, ఆలోచనలు, నువ్వేది చేయుచున్నావో దానికి ప్రతిఫలం అనేది ఒక దినాన ఉన్నది. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట, పౌలు చెప్తున్న మాట ఏంటంటే తీర్పు దినం ఉంది. కాబట్టి నీవు దేవుని యొక్క నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి నీవు జీవించు. ఇతరుల పట్ల నీవు ప్రవర్తించే ప్రవర్తన ఒకానొక దినాన నీవు ఆయన ఎదుట నిలవబెడుతుంది. కాబట్టి నీవు ఆ దినాన్ని ఎటువంటి సమాధానం చెప్పే స్థితిలో నీవు ఉండాలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కాబట్టి వాక్యం అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ, ధర్మశాస్త్రం అనుసారంగా నడుచుకుంటూ క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారిగా పరిశుద్ధతతోనూ, నీతితోనూ, సత్యముతోనూ, ఆత్మ ఖడ్గము ధరించిన వారమై దేవుని యొక్క ఉద్దేశాల చేత జీవించే వారమై ఉండాలని పౌలు అన్నాడు. రోమా సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మమ్మలను నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. నిజమైన ఆయన, మేము తీర్పు తీర్చక ఇతరుల పట్ల ఎట్టి రీతిగా ప్రవర్తించాలో, జీవించాలో నీ వాక్యం ద్వారా, నీ భక్తి అయిన పౌలు ద్వారా తెలియజేస్తావు. ఆనాడు రోమ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘాన్ని హెచ్చరిక చేయుచున్నావు. కాబట్టి నాయన, నీ హెచ్చరికలు మేము గుర్తెరిగినైనా తగురీటిగా మేము ప్రవర్తించడానికి, జీవించడానికి సహాయం అందించండి. మాకున్న బలహీనతల నుంచి, వ్యాధి బాధ, కష్ట నష్టం నుంచి మమ్మల్ని విడిపించి కాపాడి సంరక్షించండి. నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదటి వెతికేవారిగా, నీ వాక్యం అనుసరించి జీవించేవారిగా మమ్మల్ని ఉంచండి. నీకు ఆయాసము, దుఃఖమును కలిగించక నీ చిత్తమందు, నీ ప్రేమ యందు నిలిచి నీ కృపయందు కొనసాగడానికి సహాయం అందించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద పడి ఉన్న వాళ్ళు లేవనెత్తువాడు. ప్రభా, ఉదయకాల పరిచర్లో నీ సన్నిధి తోడ్పాటు దయచండి. దిన పరిచర్లో మాకు తోడైనండి. రేపటి సభాత కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని, మీరు ఆకలికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నానుడు మాకు దయచేయండి. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాల్సులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.